Brought to you by V-Guard. తెలంగాణలోని 14 గ్రామాల ప్రజలు మహారాష్ట్రలోనూ ఓటేస్తున్నారు. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులోని కొమరంభీం జిల్లా కెరమెరి మండలంలోని ఓటర్లు చంద్రాపూర్ పార్లమెంటు పరిధిలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టు ఎటు తేల్చకపోవడంతో 2 చోట్ల ఓటేస్తున్నారు ఈ 14 గ్రామాలకు చెందిన ప్రజలు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. దేశవ్యాప్తంగా లోక్సభ మొదటి విడత పోలింగ్ ప్రారంభమైంది. మహారాష్ట్రలో తొలి విడతలో భాగంగా 5 పార్లమెంటు సెషన్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన చంద్రపూర్ పార్లమెంటు పరిధిలో ఉన్నాం. చంద్రపూర్ పార్లమెంటు పరిధిలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఈ ప్రాంతంలోనే చంద్రపూర్ జిల్లాకు సంబంధించి జీవితి తాలూకాలో ఉన్న పరందోలి, ఇటు కొమరంభీం ఆస్పా జిల్లాకు సంబంధించి కెరమెరి మండలంలో ఉన్న ఈ పరందోలి, ఈ గ్రామం మొత్తం 14 గ్రామాలు ఉన్నాయి. ఈ మండలం పరిధిలో 14 వివాదాస్పద గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలు 2 వైపులా కూడా ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 2 రాష్ట్రాల్లోనూ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈరోజు ఏప్రిల్ 19న ఈరోజు జరుగుతున్న తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఇటు మహారాష్ట్ర చంద్రపూర్ పార్లమెంట్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న సంబంధించి ఓటర్లు మే 13న జరగబోయే తెలంగాణలోని ఆదిలాబాద్ పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికల్లో కూడా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. మహారాష్ట్రలో 48 పార్లమెంటుకు సంబంధించిన పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. మొదటి విడతలో భాగంగా రామ్టెక్, నాగపూర్, బండారా, గోండియా, గడ్చిరోలి, చిమూర్, చంద్రపూర్ పార్లమెంటు పరిధిలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇది ఏప్రిల్ 19కి సంబంధించిన షెడ్యూల్లో భాగంగా తొలి దశలో జరగబోతున్న మహారాష్ట్రలోని ఎన్నికలు. మరోవైపు ఇటు ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20 ఈ దశల్లో 5 దశల్లో ఎన్నికలు మహారాష్ట్రలో కొనసాగబోతున్నాయి. రెండో దశలో బుల్దానా, అకోలా, అమరావతి, వార్దా, యావత్మాల్ జిల్లాకు సంబంధించి ఇంగోల్, నాందేడ్, పర్బానీకి సంబంధించిన ప్రాంతాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తొలి దశలో జరుగుతున్న ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. చూడొచ్చు, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్లో ఉదయం 7 గంటల నుంచే పార్టిసిపేట్ అవుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను అయితే 4 గంటల వరకే పోలింగ్ జరగబోతుంది. మహారాష్ట్రలో మన ఓటర్లు కూడా, తెలంగాణకు సంబంధించిన మన ఓటర్లు కూడా పాల్గొనబోతున్నారు. చంద్రపూర్కు సంబంధించిన పార్లమెంటు పరిధిలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న వాళ్ళలో మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన 14 గ్రామాలు ఉన్నాయి. మీ సరిహద్దు ప్రాంతం 2 కిలోమీటర్లు దాటితే ఆదిలాబాద్ వస్తుంది. ఆ ప్రాంతంలో అభివృద్ధి ఉంది. ఈ సైడ్ మీ సైడ్ చంద్రపూర్ పార్లమెంటు పరిధిలో ఎట్లా ఉంది? ఇక్కడ కూడా అభివృద్ధి బాగానే ఉంది. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నావు కదా, ఎట్లా అనిపిస్తున్నాయి? బాగానే అనిపిస్తుంది. ఎట్లా ఉంది మీ చంద్రపూర్ పార్లమెంట్ పరిధిలో? ఈసారి మొదటి దశలో 5 పార్లమెంట్ పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. 5 దశల్లో జరగబోతున్నాయి మహారాష్ట్ర ఎన్నికలు. ఎట్లా ఉంది ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు? మంచిగా అనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లా ఉండే పరిస్థితులు, ఇప్పుడు స్థానిక అంశాలు ఏవేవి ప్రభావం చేయబోతున్నాయి ఈ ఏరియాల్లో? మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఫస్ట్ టైం ఎట్లుండే అట్లా కూడా ఇప్పుడు అనిపిస్తుంది. సేమ్ డెవలప్మెంట్ బాగానే ఉందా? మీడియం. ప్రాంతంగానైతే మహారాష్ట్రకు సంబంధించిన లోక్సభ, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లోక్సభ తొలి దశ ఎన్నికల సరళి అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9 మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు నుండి. Brought to you by V-Guard.